హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ పింఛన్ కార్డుకి సంబంధించి న్యూ పింఛన్స్ అనేది మనకి వెరిఫికేషన్కి అయితే రావడం జరిగిందండి. మన మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ సార్ కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ సార్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్కి అయితే మనకి వెరిఫికేషన్కి అయితే రావడం ఉంది. అందుకోసం మనకి బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది 3.2 అయితే. అందులో వాళ్ళు వెరిఫికేషన్ అయితే ఫిజికల్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. వాటి సంబంధించి సర్కులర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ సర్కులర్ ఇక్కడ మీకు డిస్ప్లే మీద చూపిస్తాను. అలాగే ఎవరైతే ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 లోపల పింఛన్స్ ఎవరైతే అప్లై చేశారో వారందరికైతే జనవరిలో అయితే పింఛన్ పెంచుతూ 3,000 రూపాయలు పెంచుతూ వాళ్ళకి పింఛన్ అయితే ఓఏపీ పింఛన్ కావచ్చు, విడో పింఛన్ కావచ్చు, డిజేబుల్ పింఛన్ కావచ్చు. సో ఈ 3 రకాల పింఛన్ సంబంధించి మనకి వెరిఫికేషన్కి అయితే రావడం జరిగిందండి. సో సంబంధిత పింఛన్స్ ఏవైతే మీరు అప్లై చేశారో వాటి సంబంధించి మన గ్రామంలో ఉన్నటువంటి ఎంపీడీఓ సార్ కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్కి అయితే అంటే బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్ సంబంధించి మనకి రావడం జరిగిందండి. ఈ న్యూ పింఛన్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది డిసెంబర్ 19 నుంచి అయితే మనకి ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగైతే కొత్తగా పింఛన్లు అప్లై చేశారో అంటే ఆగస్టు నుంచి నవంబర్ 30 లోపల పింఛన్లు ఎవరైతే అప్లై చేశారో వారు అప్లై చేసినటువంటి లబ్ధిదారులు ఏ రకమైన పింఛన్స్ అప్లై చేశారో ఆ పింఛన్ సంబంధించి మీ యొక్క స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ యొక్క మొబైల్లో తెలుసుకోవచ్చండి. సో ప్రజెంట్గా మనకి ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 లోపల చేసినటువంటి పింఛన్స్ ఏవైతే ఉన్నాయో 3 లెవెల్లో కంప్లీట్ అయ్యిండాలండి. సో 3 లెవెల్లో కంప్లీట్ అయ్యింటే మనకి జనవరిలో అయితే కొత్త పింఛన్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అంటే వెరిఫికేషన్కి వచ్చాయంటే 100% మనకి జనవరిలో పింఛన్ అయితే పెంచుతూ రిలీజ్ చేస్తారండి. కొత్త పింఛన్స్ కూడా అవి కూడా సో 3,000 రూపాయలు పెంచుతూ 2,750 నుంచి 3,000 రూపాయల వరకు పెంచుతూ మనకి పింఛన్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీ పింఛన్లు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి సంబంధించి స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి మీ యొక్క మొబైల్లో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పింఛన్స్ అనేది మీరు ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 లోపల ఎవరైతే అప్లై చేశారో 3 లెవెల్లోనే కంప్లీట్ అయ్యిండాలి. సో డిస్లెషన్ వరకు లాగిన్, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ వరకు లాగిన్, అలాగే ఎంపీడీఓ సార్ కానీ మున్సిపల్ కమిషనర్ వీరి యొక్క లాగిన్లో 3 లెవెల్లో కంప్లీట్ అయినాక డిఆర్డీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనకి అప్రూవల్కి అయితే రావడం ఉంది. వచ్చిన వెంటనే మనకి ఈ బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్ ఏదైతే ఉందో ఎంపీడీఓ సార్ కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ సార్ ఎవరైతే ఉన్నారో వారి లాగిన్కి అయితే రావడం ఉంది. సో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మొత్తం మనకి రేపు డిసెంబర్ 19 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ పింఛన్స్ అనేది మీరు అప్రూవల్ అయ్యా ఏమైనా పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరింత క్లియర్ చేయడం టాపిక్ వెళ్దాం. లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఎవరైతే డిస్లెషన్ ఉంటున్నారో వారి యొక్క ఏపీసీఓ పోర్టల్ ఏ విధంగా ఉందో అదేవిధంగా మనకు గూగుల్ క్రోమ్లో VSWS అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వెబ్సైట్ అయితే వస్తుంది. సో మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కూడా రావడం జరుగుతుంది. సో లింక్ ఓపెన్ చేసిన వెంటనే వీటి సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి వెంటనే మీరు ట్యాప్ చేసి ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. సో మనకి ఏపీసీఓ పోర్టల్ అని చెప్పేసి ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. డిస్ప్లే మీద మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసింది కదా. సో ఇక్కడ ఎవరైతే పింఛన్ అప్లై చేసింటారో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ పక్కనే మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన పక్కనే చిన్న యారో మార్క్ అని చెప్పేసింది కదా. సో సర్చ్ ఆప్షన్ అక్కడ సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి క్యాప్స్ ఎంటర్ చేయమని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి క్యాప్స్ ఏదైతే ఉందో ఆ క్యాప్స్ అనేది ఎంటర్ చేసి సో సబ్మిట్ చేసిన వెంటనే ఈ పర్సన్ ఏదైతే అప్లికేషన్ సచివాలయం చేసాయో అవి యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పింఛన్ అనేది ఓఏపీ అనేది రీసెంట్గా నేను నవంబర్లో అయితే అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి అప్రూవల్ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఈ పింఛన్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఐడి మీద క్లిక్ చేసిన వెంటనే సంబంధిత అధికారులు ఏదైతే మనకు వెరిఫై చేశారో డీటెయిల్స్ మొత్తం మనకి రావడం అవుతుంది. లేకుంటే స్టేటస్ అనేది పెండింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో నేను క్లిక్ చేసిన వెంటనే కూర్చొని మనకి డిస్లెషన్ వారికి లాగిన్లో అప్లై చేసిన తర్వాత అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ వారికి లాగిన్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడి నుంచి సంబంధిత ఎంపీడీఓ సార్ కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్లో మనకి 3 లెవెల్లో అయితే కంప్లీట్ అవడం ఉంది. సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క పింఛన్ ఏ రకమైన పింఛన్ మీరు అప్లై చేసుకుంటారో ఆ పింఛన్ సంబంధించి స్టేటస్ అనేది సింపుల్గా ఈ విధంగా మీ యొక్క మొబైల్లో తెలుసుకోండి. వీటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్. సో ఇక్కడ మనకి స్టేటస్ అనేది అప్రూవల్ అని రావాలి. సో ఈ విధంగా అప్రూవల్ అయితే మీకు జనవరిలో అయితే పింఛన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.